ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి 18. దేవుని మార్గము యథార్థమైనది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. దేవుడు ఎల్లప్పుడూ అంతమును ఆదిలోనే ఎరిగినవాడు. ఇది మానవ మాతృలమైన మనకు అంత సులభంగా అర్థం కాదు. అయితే మనము సహనముతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును. అనేక సంవత్సరముల వరకు దావీదు ఈ సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావీదును ఏర్పరచుకొని పిలిచినప్పుడే అతని పక్షంగా ఉన్నత పరలోక ఉద్దేశములను కలిగి ఉండెను. మనం కూడా పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనలను క్షమించి రక్షించుటలో ఆయనకు గల ఉద్దేశమును, ఆయన మనస్సులోనున్న దానిని గ్రహించలేము. ఆ సమయంలో కేవలం క్షమించబడి, కడగబడి, శుద్ధి చేయబడి, దేవుని ఎదుట నీతిమంతులంగా తీర్చబడే విషయమే మనము పట్టింపు కలిగి ఉందము. ఆయన తన మార్గమును మనకు బోధింపనారంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనము ప్రశ్నించదుము, మరికొన్నిసార్లు ఎదురాడేదము కూడా. అయితే దేవుని వాక్యములో మనం చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనస్సును స్పష్టంగాను క్రమముగాను మనకు బయలుపరచుచూ ఉండును. జీవితంలో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా ఉండును. దేవుడు తన స్వంత మార్గములో తన మనస్సు, తలంపు, ఏర్పాట్లను అనుసరించి మనల్ని నడిపించుచున్నాడు. మనం ఆ విషయములను తరువాత తెలుసుకుందాము. అంతవరకు దేవుని మనస్సును ఎరుగుటకు మనం ఓపికతో నేర్చుకొనుచూ నుండవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.